నమస్తే. ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 15 అనగానే ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగిపోతుంది. బ్రిటిష్ పాలకుల గుప్పిటి నుంచి మన దేశానికి విముక్తి లభించిన ఈ చారిత్రాత్మక దినాన్ని మనం ఎంతో ఘనంగా పండుగలా జరుపుకుంటాం కదా. అయితే ప్రపంచ పటంలో కేవలం మన భారతదేశం మాత్రమే కాదు, మరికొన్ని దేశాలు కూడా ఆగస్టు 15వ తేదీని తమ స్వాతంత్ర దినోత్సవాన్ని లేదా జాతీయ విముక్త దినోత్సవాన్ని జరుపుకుంటాయి. వివిధ ఖండాల్లో ఉన్నటువంటి ఆ ఆసక్తికరమైన దేశాలు ఏంటో, వాటి వెనుక ఉన్నటువంటి చారిత్రాత్మక నేపథ్యం ఏంటో ఇప్పుడు పొలిటికో స్పెషల్ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం. వచ్చేయండి. ఆగస్టు 15 ప్రపంచ చరిత్రలోని స్వేచ్ఛ స్వాతంత్రాలకు దివ్యమైనటువంటి సంకేతంగా నిలిచింది. ఆసియా ఖండంలోని కొరియా ద్వీపకల్పానికి ఈ రోజు ఎంతో ప్రత్యేకమైంది. 1945లో జపాన్ పాలన నుంచి విముక్తి పొందినటువంటి ఉత్తర కొరియా, దక్షిణ కొరియా ఈ రోజును జాతీయ విముక్తి దినోత్సవంగా జరుపుకుంటాయి. దక్షిణ కొరియాలో గ్వాంగ్ బోక్ జోల్ అంటే వెలుగు తిరిగి వచ్చిన రోజు పేరిట, ఉత్తర కొరియాలో జాతీయ విముక్తి దినోత్సవంగా ఎంతో ప్రాధాన్యతతో జరుపుకుంటారు. ఇక మరోవైపు ఆఫ్రికా ఖండం గనక చూసినట్టయితే, ఆఫ్రికా ఖండంలో విస్తరించిన రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశానికి కూడా ఈ రోజు ఎంతో ముఖ్యమైంది. సుదీర్ఘ కాలం పాటు ఫ్రాన్స్ వలస పాలన కింద నలిగిపోయినటువంటి ఈ దేశం 1960 ఆగస్టు 15న సంపూర్ణ స్వాతంత్రాన్ని సాధించుకుంది. అలాగే గల్ఫ్ ప్రాంతానికి చెందిన బెహ్రెయిన్ దేశం 1971 ఆగస్టు 15వ తేదీన ఐక్యరాజ్య సమితి ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా బ్రిటిష్ రక్షణ ఒప్పందాల నుంచి విముక్తి పొందిన స్వతంత్ర దేశంగా అవతరించింది కూడా. అయితే ఐరోపా ఖండంలోని చిరు దేశమైనటువంటి లీచ్టెన్స్టీన్ కూడా 1866లో జర్మన్ కూటమి నుంచి విముక్తి పొందడంతో పాటు 1940 నుంచి ఆగస్టు 15వ తేదీన తమ అధికారిక జాతీయ దినోత్సవంగా ప్రకటించుకుని ప్రతి ఏటా రాజభవనం వద్ద ఘనంగా వేడుకలు నిర్వహిస్తూనే ఉంది. అయితే ఇలా వేరువేరు ఖండాలు, భిన్నమైన సంస్కృతులు, వేరువేరు చారిత్రాత్మక నేపథ్యాలు ఉన్నప్పటికీ కూడా స్వేచ్ఛ యొక్క స్ఫూర్తిని చాటడంలో ఈ దేశాలన్నింటినీ ఆగస్టు 15 అనే ఒకే ఒక్క తేదీ అనుసంధానించడం నిజంగా ఒక అద్భుతమైన వరం కదా. ఇలాంటి మరిన్ని ప్రపంచ వింతలు, చారిత్రాత్మక అంశాలు మరియు తాజా ఆసక్తికరమైన వార్తా కథనాల కోసం మన పొలిటికోస్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము అందించే కథనాలు మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ల రూపంలో రావడం కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. నమస్తే. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.